మంచిది తెలుసా అసలు. అయితే మీకు టీ పెడతానులే. ఇదిగోండి వీళ్ళు తాగరంటండి మిరియాల పాలు. నాటకాలు కట్టేస్తున్నారు. ఆ క్లాతులు ఎప్పుడనగా వాష్ చేసి ఉంచాను ఆ టేబుల్స్ మీద, కంప్యూటర్ టేబుల్స్ మీద వేసుకోమని చెప్పాను కదా, అలాగే ఉంటాయండి. అది 4 రోజులైనా అలాగే ఉంటాయి. నేనేమైనా మాట్లాడితే ఎక్కువ అరిచేస్తున్నావు నువ్వు మా మీద అంటారు. అది చేసే పని చేయరు. వారం రోజులైనా ఆ క్లాత్లు అలాగే ఉంటాయన్నమాట. మళ్ళీ వెనకాలేమో సపోర్టు. మళ్ళీ మాట్లాడకండి మీరు కూడా. మీరు ఏమన్నారు వెంటనే వేసేసుకుంటారు. నువ్వు అన్నిసార్లు చెప్పకన్నారు. మరి వేసుకోండి. సరే అయితేనండి. ఇదండి ఈరోజు అయితే. వెళ్ళారా గుడికి? వెళ్ళి దండం పెట్టుకుని వచ్చారా? ఊళ్ళోకి వెళ్ళారు. పిల్లలిద్దరూ ఊళ్ళోకి వెళ్ళారండి. మేమేమో అంటే ఊళ్ళో వెంకటేశ్వర స్వామి గుడి లేనప్పుడు రావులపాలెం వెళ్ళడం అలవాటయ్యి ఇంకా అక్కడికి వెళ్ళడం అలవాటు అయిపోయింది. ఇంకా అక్కడ దర్శనం చేసుకున్నాం, ఇక్కడ అయిని అలాగే ఆంజనేయ స్వామి గుడి దగ్గర కూడా దండం పెట్టుకున్నాము. ప్రశాంతంగా ఉంటుందండి. గుడికి వెళ్తే ఒక పాజిటివ్గా అనిపిస్తుంది కదా. కాసేపు ఆ టైం స్పెండ్ చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. రెడీ అయిపోయా? వైకుంఠ ఏకాదశి కూడా లేట్ అయిపోయింది. అయిపోయింది. నువ్వు వచ్చేటప్పటికి లేచేటప్పటికి హెల్ప్ చేస్తావు కదా అనుకున్నాను. నేను కదా అన్నాను ఆ మాట. నేను అంతా మళ్ళీ పనులు చేసుకుని షేడ్స్ దులిపి అబ్బా ఈరోజు వైకుంఠ ఏకాదశి అండి. అలాగే వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి రెండు ఈరోజే, అదే ఒకే రోజు మాట. అంటే ఆంజనేయ స్వామి గుడికి వెళ్తాము, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాము. ఇంకా ప్రతి సంవత్సరం వెళ్తాం కదండి రావులపాలెంలోని. చాలా బాగుంటుంది అన్నమాట. ఇందుకే నేను ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు ఈ పాటికి నేను చీకట్లో వెళ్తే మేము అప్పట్లో నిరుడు లాస్ట్ ఇయర్ 7ంటికో 8ంటికో వచ్చాము. ఈ ఇయర్ ఏంటంటే లెగడం 4ంటికి లేసాను కానీ అంటే పనులు అవ్వలేదు అన్నమాట. మెయిన్ అది క్లీనింగ్ ఉంటుంది కదా. మళ్ళీని నిన్నేమో సోమవారం అన్నమాట అండి. ఇంకా పప్పులన్నీ రుబ్బేసుకున్నాను. ఈ రోజుకి కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా అని చెప్పేసి హారికకి పప్పు చుక్కకూర పులుపు ఉంటుంది. ఇదిగో చుక్కకూర బాగుంటుంది కదా హారిక. పచ్చడి కూడా చేసుకుంటారు. ఎందుకే నేను ఇంట్రో చెప్పలేదు కదా. విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు అయితే అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. వైకుంఠ ఏకాదశిని ఖచ్చితంగా దగ్గరలో గుడి ఉంటే దర్శనం చేసుకోండి. ఈరోజు ఏంటంటే సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈరోజు ఉత్తర వైపు నుంచి వెంకటేశ్వర స్వామి మనకు దర్శనం ఇస్తారు కదా. వీలైతే వాడపల్లి వెళ్దాం అనుకుంటున్నాం కానీ ఆ జనాన్ని చూసి భయం వేస్తుంది. అంటే మాకు ఆ టైంకి దర్శనం దొరుకుతుందో ఉండదో అని సాయంత్రమే వెళ్దాం అనుకుంటున్నాం కానీ చూడాలండి. సాయిరంనది అడగాలి, వాళ్ళు ఇంకా లెగలేదు. మీ అన్నయ్య గారు అది లేచిపోయారు, పాలకి అది వెళ్ళారు అన్నమాట తీసుకురావడానికి. ఆయన డైలీ 5ంటికల్లా లేచిపోతారు. నేనైతే 6కి లేస్తాను హారిక క్యారేజ్ అంటే కనుక. ఒక్కోసారి పనుల వల్ల నేను లేకపోతే హారికే చేసేసుకుంటుంది లేచిపోయి. ఈరోజు మేడం గారు దిగలేదు అన్నమాట, లెగలేదు మంచం మించి. ఇంకా నేనే ఇంకా పొద్దుటే అన్ని పనులు చేసుకుని నువ్వు కొంచెం ఏం చేస్తావు అంటే ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడి దగ్గర సామాన్లు తోమేస్తావనుకో, కొంచెం పూజకి హెల్ప్ చేసిన దానితో నేను పైకి వెళ్ళి కొన్ని పువ్వులు అయ్యి వాడంబరాలు అంటే డిసెంబర్ పూలు అంటాం కదండి, అవన్నీ ఉన్నాయి. కొంచెం తులసాకులు అవి ఉన్నాయి. ఆకుకూర మంచిది హారిక. పులుపు తినాలి, సి విటమిన్ ఉంటుంది ఇందులో. ఉంటుందని చెప్పను కానీ అది ఏమో మరి నాకు తెలియదు కానీ ఇందులో పులుపు ఉంటుంది కాబట్టి ఉంటుంది ఆకుకూరలో. మన వాళ్ళకి తెలిస్తే పెడతారులే కామెంట్లో. ఇంకా గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత వీలైతే షూట్ చేస్తానండి. చాలా బాగా డెకరేషన్ చేస్తారు హారిక, బాగుంటుంది. నాకు చాలా ఇష్టం. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ అంతే. మరి నువ్వే లెగలేదు. నేను చెప్పాను 4ంటికి లేచిపో, అందరం వెళ్ళిపోదాం గుడికి మన ముగ్గురుని. అన్నయ్య వాళ్ళు లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి వెళ్తారని నేను చెప్పాను. ఇంకైతే అండి పనులు అయితే అవుతున్నాయి అన్నమాట. హారిక అయితే ఫ్రెష్ అప్ అవుతుంది. ఇంకా చాలా పనులు ఉన్నాయండి ఇంట్లో. పండగ పనులు అంటేనే అంత కదా. లెటర్ తీసుకొచ్చారా? అక్కడ పెట్టేసాను. వెళ్దాం మా గుడికి. హారిక క్యారేజ్ అయిపోయింది. ఇంకా అక్కడ తీసుకుందాం పళ్ళు అయ్యి. దేవుడికాడ సామాన్లు తోమేసి దేవుడికాడ అన్నీ సర్దేసి దండం పెట్టేసుకుంటే ఇంకా బయలుదేరుతాం. ఇలా ఉందన్నమాట అండి ఈరోజు అయితేని. ఇంకా పువ్వులై కోసుకురావాలి. బయట అయితే మంచు ఫుల్గా ఉంది తెల్లరిగట్ల. ఇప్పుడు అంత తగ్గింది. అదిగోండి మంచు.
ఇప్పుడైతే ఓ పిచ్చుకలు వస్తున్నాయండి. ఎప్పుడో మా చిన్నదనం నుండి పిచ్చుకలు ఇప్పుడు కనబడుతున్నాయి మాకు ఈ మధ్యకాలంలో మళ్ళీని. పువ్వులు కోసుకోవడానికి వెళ్తున్నాను. బయట అంత లేదు కానీ తెల్లారగట్ల ఉంది మంచు బాగా. పైకి వెళ్తున్నాను పువ్వులు కోసుకొద్దామని. వడంబరాలు చామంతి పువ్వులు ఏవి ఉన్నాయి, నందివర్ధనం అది అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా బయట నుంచి ఏం విడిపులు ఏమి తీసుకురాలేదు. ఇంకా పైన బాగా పోస్తున్నాయండి పువ్వులు అవన్నీ. వెదర్ ఇలా ఉంటుంది, పక్కన జామ చెట్టు. ఈరోజు అన్నీ పువ్వులు అన్నీ కూడా మన టెర్రస్ మీదే. కొన్ని దేవుడికి కూడా గుడికి కూడా పట్టుకెళ్దాము. తెల్లారిపోయి లేట్ అయిపోయింది, జనం ఎక్కువ మంది ఉంటారేమో. ఇదిగోండి ఈ పువ్వులు అయితే ఇన్ని వచ్చినాయి ఈరోజు. ఇంకా ఇక్కడ మనకి మందార పువ్వులు ఉన్నాయి, కోసుకుందాం. పూర్తిగా ఇంకా విడవలేదు, టమాటా నారు వేసాను అనమాట. రేపు 31, ఈరోజేమో 30 కాబట్టి అప్పుడే కొత్త సంవత్సరంలోకి ఎంట్రన్స్ అయిపోతున్నాం. ఇంకొక రోజు మాట, రేపు ఒక్క రోజు మాట కొత్త సంవత్సరంలోకి వచ్చేస్తున్నాము. ఈ ఇయర్ ఎలా గడిచిందో అంటే అసలు ఫాస్ట్గా అయిపోయింది. ఇదిగోండి చామంతి పూలు. బాగా ఇడుస్తున్నాయి ఫ్లవర్స్ అయితే. ఇవన్నీ కోసేసుకొని కిందకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీకు మంచి కలర్ కనకాంబరాలు చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి అస్సలు ఎంత బాగా పూస్తాయంటే ఇవి. ఇప్పుడు ఇంకా ఎక్కువ వస్తున్నాయి అన్నమాట ఈ ఫ్లవర్స్ అయితే. రెడ్ కలర్. ఇంకా అయిపోయినాయి పువ్వులు అయితే కోసేసాను. అలాగే ఇప్పుడు మల్లెపూలు కూడా వచ్చినాయి. అబ్బా, వేయించిన పప్పు దినుసులు మంచి కమ్మటాల్సిన వస్తాయి. మినపప్పు అది వేసాను అనమాట పప్పులోని, పప్పు తాలింపుకి. ఇదిగోండి హారికకి పప్పు చుక్కకూర రెడీ అయిపోయింది. పులుపు నచ్చదంది కానీ బాగానే ఉంది, మరీ అంత పులుపు లేదు, బాగుంది. సంపంగి పువ్వులు ఏమేమి లేవే, ఉన్నాయి. ఒక్క పువ్వు ఉంది స్వామికి ఇవ్వడానికి. గుడికైతే బయలుదేరిపోతున్నాం. కాలేజీ బస్సు దిగమే, ఇంకా కాలేజీ బస్సు స్టార్ట్ అవుతాయి. అందరూ గుడికి వెళ్ళి వచ్చేస్తున్నారు కూడా. ఆదిలక్ష్మి అమ్మవారు అదే స్టార్టింగ్ మాట. ఇది పార్క్ మాట అండి. సంక్రాంతికి ఇక్కడే కదా చాలా జనం, ఇంక ఈ రోడ్డు అసలు ఖాళీయే ఉండదు. అదిగోండి వెంకటేశ్వర స్వామి గుడి వినపడుతుందా మీకు? గోవింద నామాలు, గోవింద. గుడికి ఇలాగో రోడ్డు ఇటు కూడా వెళ్ళొచ్చండి. ఇంకా జనం బండ్లు గట్టిగానే ఉన్నాయి. ఎప్పుడు చీకటంతో ఉండగా వెళ్ళేవాళ్ళం, ఈసారి లేట్ అయింది. ఎప్పుడు కొంచెం చీకటిగా ఉన్నప్పుడు వెళ్ళేవాళ్ళం అన్నమాట. అంటే 5:30, 5ంటికి వెళ్ళిపోయేవాళ్ళం. ఈసారి 7 అయిపోయింది. గోవింద గోవింద గోవింద, శ్రీనివాస శ్రీ వెంకటేశ తిరుమలవాస గోవింద గోవింద
గోవింద గోవింద గోవింద గోవింద. ప్రతి సంవత్సరం ఇలా డెకరేషన్ అనేది చేస్తూ ఉంటారు, చాలా బాగుంటుంది. అమ్మవారు జగన్మాత లోపల కొలువై ఉన్నాడు వెంకటేశ్వర స్వామి. చూడండి ఎంతో అందంగా ఉంటారో. చూసారు కదండి స్వామిని ఎంత కళగా ఉన్నారో అందంగా. ఏది అద్దాలు మాట అద్భుతంగా ఉంది, బాగుంది కదండి. దర్శనం అయిపోయిందండి, బాగా జరిగింది. ఖాళీగానే ఉంది కొంచెం. తెల్లారగట్ల అయితే కొంచెం హడావుడిగానే ఉంటుంది. ఇప్పుడు ఉన్నారు కానీ సాఫీగా అయింది దర్శనం అయితే. ఇంకా ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్దామా? ఇది పార్క్ మాట. ఇంకా వాకింగ్ పొద్దుటే. పండగకైతే సంక్రాంతికి బాగుంటుంది ఇంకా కదండి. ఈసారి ముందు వచ్చేసింది వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి ముందు వచ్చేసిందండి. ఇంకా అంటే ఒక 5-6 తారీఖుల్లో ఉండేది. ఇది రావులపాలెం శివాలయం అండి. శివాలయం ఇది. ఓం నమః శివాయ. కెట్ రోడ్కి వచ్చేస్తాము. ఇంకా ఇక్కడ అన్నీ ఇది రైతు బజార్ అది ఇక్కడేమాట. ఈరోజు సెలవు అనుకుంటాం, మంగళవారం కాబట్టి. ఆకుకూరలు 31st రేపు కాబట్టి కలర్స్ ఈరోజు ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది రోడ్ అంతని. కలర్స్ బాగున్నాయి. తెచ్చేసాను నేను, ఆల్రెడీ తీసేసుకున్నానండి కలర్స్ అయితేనే ఒక 10 రంగులు. జయాంజనేయం. ఇది హైవే పక్కన మాట. ప్రసాదాన్ని పంచి పెడుతున్నారు. మా తమ్ముళ్ళే మాట, వాళ్ళు క్యారెట్స్ పోయి. ప్రసాదం ఇందులో పెట్టి అట్టుపల్లి పట్టుకెళ్దాం మరి. ఇంకా రావులపాలెం ఈరోజు బిజీగానే ఉంటుంది, ఎందుకంటే వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి దర్శనానికి వెళ్తారు కదా గుడికి. ఇదే దారి అండి, ఆంజనేయ స్వామి గుడి ఉంది కదా, ఇప్పుడు మేము దర్శనం చేస్తున్నాం కదా, అదే దారి. ఇంకా ఈరోజైతే గట్టిగానే ఉంటారు జనం, అయితే ఎక్కువ మంది ఉంటారు. హైవే ఎక్కేసాము, ఇంక ఇంటికి వెళ్ళిపోయి ఇంటి దగ్గర కూడా వెంకటేశ్వర స్వామి చిన్న గుడి మాకు మా ఊర్లో కూడా ఉంది కాబట్టి దర్శనం చేసేసుకుని ఇంక ఇంటికి వెళ్ళిపోతాం. చెట్లు ఇక్కడ పెట్టేద్దాం. గోవింద గోవింద. ఇలా ఊళ్ళో గుడికి, రావులపాలెం గుడికి దర్శనానికి అయితే వెళ్ళామండి. ఇంకెవరైనా రాకపోతే కనుక దూరాన్ని ఉండే వాళ్ళకి దర్శనం చేసేసుకోండి. ఇలాగే వెంకటేశ్వర స్వామిని, మా ఊరు వెంకటేశ్వర స్వామిని చూపిస్తున్నాను మీకు. ఇక్కడేమో వినాయకుడు. రాములవారి గుళ్ళో ఉంది. ఇంకా శివాలయం ఉమా మహేశ్వరి గుడికి అయితే వచ్చేసామండి. వెంకటేశ్వర స్వామి దర్శనం బాగా జరిగింది, రాములవారి గుడి దర్శనం బాగా జరిగింది. ఇంకా శివయ్య కూడా దర్శనం చేసుకుందామని వచ్చామన్నమాట. ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా పిల్లలైతే సాయి ఇంకా వెళ్ళలేదా గుడికి?
త్వరగా వెళ్ళండి మరి. ఇంకా గుడి నుంచి వచ్చేసిన తర్వాత దేవుడి దగ్గర కూడా దండం పెట్టేసుకోనండి. ఇంకా మిరియాల పాలు అయితే ఇస్తున్నాను. ఇది బాగా పనిచేస్తుందండి. దమ్మ చూపించు, ఇలా కట్ అవుతుంది మనకి. మిరియాలు అయితేనే మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. తెల్లారగట్ల వెళ్ళి పాలు తీసుకొచ్చేసారు. కొంచెం మరిగితే సరిపోతుంది. మీకు టీ పెట్టి ఇవ్వాలా? మాకులా చక్కగా మిరియాల పాలు తాగొచ్చు కదా ఈ శీతాకాలం. కొంచెం మంచిది తెలుసా అసలు. అయితే మీకు టీ పెడతానులే. ఇదిగోండి, వీళ్ళు తాగరంటండి మిరియాల పాలు. నాటకాలు కట్టేస్తున్నారు. ఆ క్లాతులు ఎప్పుడనగా వాష్ చేసి ఉంచాను ఆ టేబుల్స్ మీద, కంప్యూటర్ టేబుల్స్ మీద వేసుకోమని చెప్పాను కదా, అలాగే ఉంటాయండి. అది 4 రోజులైనా అలాగే ఉంటాయి. నేను ఏమైనా మాట్లాడితే ఎక్కువ అరిచేస్తున్నావు నువ్వు మా మీద అంటారు. అది చేసే పని చేయరు. వారం రోజులైనా ఆ క్లాత్లు అలాగే ఉంటాయి అన్నమాట. మళ్ళీ వెనకాలేమో సపోర్టు. మళ్ళీ మాట్లాడకండి మీరు కూడా. మీరు ఏమన్నారు వెంటనే వేసేసుకుంటారు. నువ్వు అన్నిసార్లు చెప్పకన్నారు. మరి వేసుకోండి. సరే అయితేనండి, ఇదండి ఈరోజు అయితే. వెళ్ళారా గుడికి? వెళ్ళి దండం పెట్టుకుని వచ్చారా? ఊళ్ళోకి వెళ్ళారు. పిల్లలిద్దరూ ఊళ్ళోకి వెళ్ళారండి. మేమేమో అంటే ఊళ్ళో వెంకటేశ్వర స్వామి గుడి లేనప్పుడు రావులపాలెం వెళ్ళడం అలవాటయ్యి ఇంకా అక్కడికి వెళ్ళడం అలవాటు అయిపోయింది. ఇంకా అక్కడ దర్శనం చేసుకున్నాం, ఇక్కడ అయిని అలాగే ఆంజనేయ స్వామి గుడి దగ్గర కూడా దండం పెట్టుకున్నాము. ప్రశాంతంగా ఉంటుందండి. గుడికి వెళ్తే ఒక పాజిటివ్గా అనిపిస్తుంది కదా. కాసేపు ఆ టైం స్పెండ్ చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. ముక్కోటి ఏకాదశికి వైకుంఠ ఏకాదశి 2 ఈరోజే కాబట్టి ఇంకా మా ఇంట్లో అయితే ఇలా జరిగిందన్నమాట. తెల్లవారుజామున లేసి క్లీనింగ్ అంటే నిన్న అయిపోయినాయి, కొన్ని ఉంటాయి కదండి, అవన్నీ చేసుకుని ఇంకా ఈ టైం అయింది. 9:30 అయిపోయినట్టుంది గుడి నుంచి వచ్చి అన్నీ చేసుకునేటప్పటికి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.